హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్. అహ్మదాబాద్లో రికార్డుల మోత మోగింది. అట్టడుగునున్నటువంటి గుజరాత్ టైటాన్స్ తనకి అవకాశాలు లేకపోయినా కూడా చెన్నైకి కూడా అవకాశాలని సంక్లిష్టంలో పడేస్తూ 35 పరుగుల విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో 7th పొజిషన్కి వచ్చి ఉండొచ్చు గుజరాత్ టైటాన్స్. బట్ వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు ఇప్పటికీ సందేహాస్పదంగానే ఉన్నాయి. మరొక వైపు చెన్నై గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలని మెరుగుపరుచుకోవాలి అనుకుంటే అనూహ్యంగా ఓటమి చవిచూసింది. టాస్ గెలిచినటువంటి రుతురాజ్ గైక్వాడ్ ముందు ఫీల్డింగ్ చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ప్రశ్నల్నే లేవనెత్తింది. ఏ దశలోనూ కూడా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేకపోయింది. అసలు వీళ్ళిద్దరిని అవుట్ చేయాలి అంటే కనుక ఏ బౌలర్ రావాలి, ఎక్కడ బంతులు వేయాలి అనేటువంటి సందేహం తలెత్తేలాగా ఓపెనర్లు సాయి సుదర్శన్ అండ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతమైనటువంటి సెంచరీలు సాధించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐపీఎల్ కెరియర్లో 4వ సెంచరీని నమోదు చేశాడు. అంతేకాకుండా ఈ సెంచరీకి ఒక ప్రత్యేకత కూడా ఉంది. టోటల్గా 16 ఎడిషన్స్ కంప్లీట్ అయిపోయాయి. వీఆర్ ఇన్ ది 17th ఎడిషన్. సో ఇప్పటిదాకా 100 సెంచరీలు నమోదైతే శుభ్మన్ గిల్ సాధించినటువంటి ఆ సెంచరీ ఐపీఎల్ హిస్టరీలో 100వ సెంచరీ. సో ఆ రకంగా శుభ్మన్ గిల్ తన పేరుని ప్రత్యేకంగా రికార్డ్స్ బుక్స్లో రాసుకోగలిగాడు. 55 బాల్స్ 103 రన్స్. అలాగే అతనికి అండగా ఓపెనర్ సాయి సుదర్శన్ 51 బాల్స్ 104 రన్స్. కానీ ఒక ఎండ్లో యాంకరింగ్ చేస్తూ ఇన్నింగ్స్ని నిర్మించటం, పర్టికులర్గా 25 to 50 బాల్స్ 200 స్ట్రైక్ రేట్ తోటి సెంచరీని సాధించాడు. కాబట్టి ఇద్దరూ సెంచరీలు చేసిన కెప్టెన్ రెస్పాన్సిబిలిటీ, ఆ ప్రెషర్ దృష్టిలో పెట్టుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా శుభ్మన్ గిల్ నిలబడ్డాడు. ఓవరాల్గా కొత్త రికార్డ్ని సృష్టించారు. ఇద్దరు ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్లో సెంచరీలు చేసినటువంటి ఘనత వీళ్ళకి దక్కింది. అంతకుముందు కోర్స్ ఫస్ట్ టైం అయితే కనుక జానీ బేర్స్టో ఎస్ఆర్హెచ్ ఆడుతున్నటువంటి సమయంలో డేవిడ్ వార్నర్ తోటి కలిసి ఇద్దరు సెంచరీలని నమోదు చేసుకున్నారు అగెన్స్ట్ కేకేఆర్. ఆ తరుణంలో 210 రన్స్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ క్వింటన్ డికాక్ అండ్ కేఎల్ రాహుల్ ఇదే రకంగా ఎగ్జాక్ట్ 210 రన్స్ ఫస్ట్ వికెట్కి యాడ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు దాన్ని సమన్ చేస్తూ ఆ జోడీ సరసన చేరారు గిల్ అండ్ సుదర్శన్. ఓవరాల్గా ఐపీఎల్ హిస్టరీలో దిస్ ఇస్ ది 3rd హైయెస్ట్ పార్ట్నర్షిప్ కూడా అయింది. ఇంతకుముందు విరాట్ కోహ్లీ అండ్ ఏబీ డివిలియర్స్ ఇదే జోడీ కోర్స్ 2 సార్లు కూడా ఇదే జోడీ రికార్డ్ని క్రియేట్ చేసింది. 235 రన్స్ 2016లో అప్పటి గుజరాత్ లయన్స్ మీద సాధించింది. ఆ తర్వాత 215 రన్స్ ముంబై ఇండియన్స్కి విరుద్ధంగా కోహ్లీ అండ్ డివిలియర్స్ జోడీనే సాధించింది. దిస్ ఇస్ ది 3rd బెస్ట్ పార్ట్నర్షిప్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. సో ఈ రకంగా ఎన్నో రికార్డులు నమోదయ్యాయి ఈ మ్యాచ్లో. చివర్లో సిఎస్కే బౌలర్లు కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్ చేయడంతో అనూహ్యంగా లాస్ట్ 5 ఓవర్స్ మాత్రం కేవలం 43 రన్స్ స్కోర్ చేయగలిగింది జీటీ. పర్టికులర్గా ఇద్దరు ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత డేవిడ్ మిల్లర్ కోర్స్ 10 బాల్స్ 19 రన్స్. బట్ మిగిలినటువంటి అవసరమైనటువంటి యాక్సలరేషన్ చేయలేకపోయాడు. ఇన్ దట్ బార్గెయిన్ దే లాస్ట్ 3 వికెట్స్. అయితే పవర్ ప్లే చక్కగా ఆరంభించారు. 56 ఫర్ నో లాస్. ఇంత పర్ఫెక్ట్గా మిడిల్ ఓవర్స్లో 7 to 15 ఓవర్స్ చేసినటువంటి ఆ స్కోర్ 140 రన్స్ అది ఐపీఎల్ హిస్టరీలోనే మిడిల్ ఓవర్స్లో చేసినటువంటి బెస్ట్ స్కోర్. ఇంత మటుకు అది ఆర్సీబీ పేరునుంది. 106 రన్స్ ది స్కోర్ అగెన్స్ట్ ముంబై. బట్ ఇప్పుడు ఈ టైటాన్స్ జోడీ ఆ రికార్డుని కూడా బ్రేక్ చేసింది. చెన్నైకి 232 రన్స్ టార్గెట్,
ఏ స్టిఫ్ టార్గెట్. అందులోనూ అహ్మదాబాద్ వేదికలో దిస్ ఇస్ ది సెకండ్ హైయెస్ట్ టోటల్, టీమ్ టోటల్ కింద చూసుకున్నట్లయితే. అంతకుముందు క్వాలిఫైయర్లో లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ 233 రన్స్ సాధించింది. దానికి 2 పరుగుల వెనక ఆగిపోయింది గుజరాత్ టైటాన్స్. సో కాబట్టి 200 రన్స్ ఈ వికెట్ మీద చేయటం అంటేనే చాలా కష్టం. అలాంటిది 232 టార్గెట్ని చేసి చేయటం అంటే, ఎందుకంటే ఇంతకుముందు కేవలం 2 అకేషన్స్లో మాత్రమే అది సాధ్యపడింది. అది సుసాధ్యం చెయ్యాలి అంటే కనుక ఖచ్చితంగానే పవర్ ప్లే వీళ్ళతో ఎక్కువ ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా అయితే కనుక కేకేఆర్ అండ్ పంజాబ్ జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్ 262 చేసేటువంటి క్రమంలో 80 రన్స్ సాధించారో జోడీ, ఆ రకమైనటువంటి ప్రారంభం కావాలి. కానీ అన్ఫార్చునేట్లీ దే ఆర్ 43 for 3 ఎండ్ ఆఫ్ పవర్ ప్లే. అజింక్య రహానే మరొకసారి టోటల్లీ ఫెయిల్యూర్. ఈ మ్యాచ్ ఆడినట్టు ఉమేష్ యాదవ్ రహానేని మరొకసారి అవుట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ రచిన్ రవీంద్ర రన్అవుట్. అండ్ ఫామ్లో ఉన్నటువంటి రుతురాజ్ గైక్వాడ్ కూడా కేవలం 3 రన్స్ మాత్రమే సాధించి అవుట్ అయిపోయాడు. 1 point ఆఫ్ టైం, 2 of 2 అండ్ 10 for 3. బట్ ఆ తర్వాత డారెల్ మిచెల్ అండ్ మొయిన్ అలీ ఇద్దరు ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో 109 రన్స్ యాడ్ చేశారు 4th వికెట్కి. ఇద్దరు కూడా హాఫ్ సెంచరీల్ని పూర్తి చేసుకున్నారు. సెంచరీలు చేసేటువంటి ఊపులో కనబడ్డారు. కానీ 13th ఓవర్లో బౌలింగ్కి ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి మోహిత్ శర్మ మరొకసారి మ్యాజిక్ చేశాడు. అద్భుతమైనటువంటి స్లోవర్ బౌన్సర్స్ అండ్ నక్కుల్ బాల్స్, పర్టికులర్గా ఈ రోజున మోహిత్ శర్మ వేసినటువంటి నక్కుల్ బాల్స్ వికెట్లని అందించి పెట్టాయి. మొట్టమొదట డారెల్ మిచెల్, ఆ తర్వాత మొయిన్ అలీ ఇద్దరు కూడా అతనికి అవుట్ అయిపోయారు. మొత్తం మీద 4 overs 31 runs 3 wickets. మోహిత్ శర్మ బెస్ట్ ఫిగర్స్. అలాగనే రషీద్ ఖాన్ కూడా 2 wicketsని సాధించాడు. కాకపోతే చివరిలో మిస్టర్ కూల్ ధోని 11 balls-లో 26 runs సాధించడంతో, పర్టికులర్గా లాస్ట్ ఓవర్ రషీద్ ఖాన్ వేసినటువంటి 20th over ఫస్ట్ బాల్ అండ్ సెకండ్ బాల్ అద్భుతమైనటువంటి 6లు. పర్టికులర్గా సెకండ్ బాల్ని అయితే కనుక సింగిల్ హ్యాండెడ్ 6 over స్క్వేర్ లెగ్. దట్ వాస్ ద బ్యూటీ టు వాచ్. సో దాంతో విజయపు అంతరాన్ని తగ్గించగలిగాడు ధోని. ఓవరాల్గా ఆల్రౌండ్ షో తోటి గుజరాత్ విజయాన్ని నమోదు చేసుకుంది. వాళ్ళకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలిన్నాయి. ఒకటి హైదరాబాద్ తోటి ఆడబోతోంది కమింగ్ 16. సో ఒకవేళ హైదరాబాద్ మీద కూడా గెలిచేట్లయితే మాత్రం కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారుతుంది పాయింట్స్ టేబుల్. ఇప్పటికైతే సిఎస్కే తన యొక్క 4th పొజిషన్ని కాపాడుకోగలిగింది. కాకపోతే అంతకుముందు 0.70 ఉన్నటువంటి రన్ రేట్ ప్రస్తుతానికి 0.49కి పడిపోయింది. బట్ స్టిల్ దే ఆర్ ప్లస్ నెట్ రన్ రేట్ తోటే ఉన్నారు. ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు కనుక గెలిచేట్లయితే సిఎస్కే ఖచ్చితంగానే ప్లే ఆఫ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 12+4 అయితే 16 points తోటి. బట్ ఏదైనా చెమటొడ్చాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి సిఎస్కేకి. గుజరాత్ కొద్దిగా అయినా సరే తమ అవకాశాలని మెరుగుపరుచుకొని గుజరాత్ టైటాన్స్ అభిమానుల్లో ఆ ఇంట్రెస్ట్ని జనరేట్ చేసి వదిలిపెట్టింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.